కార్మిక దినోత్సవం మేడే సందర్భంగా భద్రాచలం పట్టణంలోని యూబీ రోడ్డు ఎలక్ట్రిషియన్ మరియు పెయింటర్స్ షాపుల వద్ద ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకటరావు జెండా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో రత్నం రమాకాంత్, భీమవరపు వెంకటరెడ్డి, ఎండి నవాబు, కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు, అభిమానులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నూట 49వ మేడే శుభాకాంక్షలు అందరి కార్మికులకు చెప్పుకుంటూ, ముఖ్యంగా ఎలక్ట్రిషియన్ ప్రెసిడెంట్ గారికి, కార్యదర్శికి, మెంబర్లందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు. మనం ఏటా చాలా బ్రహ్మాండంగా ఉగ్గెత్తున జరుపుకునేవాళ్ళం. ఇది చాలా సంతోషం. నా వెన్నంటే అండదండగా మీరు ఉన్నారు. మీకు ఎన్నుదండగా ఉంటానని మీకు అందరికీ మనవి చేసుకుంటూ, నేను ఒక చిన్న వాగ్దానం చేశాను. ఈ కార్మిక భవనానికి నా సుధాకర్ అన్ని విధాలుగా ఈ కమిటీ ఏదైతుందో ఈ కమిటీ కూడా అన్ని విధాలుగా నాకు ఎలక్షన్లో కానీ, వీటిలో కానీ, వాటిలో కానీ నాకు సహాయ సహకారాలు అందరూ అందించారు. ఆ రోజు నుంచి కూడా నా వెన్నంటే ఉన్నారు మీరందరూ. ఇది చాలా సంతోషం. ఒక 3 సెంట్లు అడిగారు. ఆ 3 సెంట్లు కూడా ఈ సంవత్సరమే ఇప్పుడే కార్మిక భవనం మేము ఈ భవన కార్మికుల దగ్గరికి వెళ్ళాం. వాళ్ళకి కరెంట్ వాగ్దానం చేసాం, కరెంట్ మీటర్ కూడా ఇచ్చాం. అది అలాంటివి చిన్న చిన్నవన్నీ చేసుకుంటూ వస్తున్నాం. మీకు ప్లేస్ భద్రాచలంలో చాలా తక్కువగా ఉంది, ఏదో ప్లేస్ చూసి ఇస్తానని వాగ్దానం చేశాం. ఖచ్చితంగా అది ఈ సంవత్సరంలో ఇంప్లిమెంట్ చేస్తానని మీకు అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ, మాకు ఏదైనా మీటింగ్ పెట్టుకోవడానికి అక్కడ భవనం లేదు అంటే, సరే మన దగ్గరికి ప్రత్యేకంగా 1 తారీఖున వాళ్ళు మీటింగ్ పెట్టుకుంటా ఉన్నారు. అయినా కానీ మీకు పర్మనెంట్ స్ట్రక్చర్ కావాలని మీరు కోరారు. నా ఎన్నికల్లో కానీ ఇది కానీ మేము ఇస్తామని ఒప్పుకున్నాం. అందరికీ చాలా వరకు ఈ చిన్న చిన్న కమిటీస్ అన్నిటి కూడా చాలా సంఘాలకి అన్నిటి కూడా చాలా వరకు ఫీజిబిలిటీ చేసాం. మన ఎన్నంటే ఉన్న వాళ్ళకి మీకు ఇవ్వాల్సిన బాధ్యత నా మీద. ఖచ్చితంగా 2-3 సెంట్లు ఇచ్చి మీకు కూడా భవనం కట్టుకుని దాంట్లో నా వంతు ఉంటుంది మీకు మనవి చేసుకుంటూ, ఈరోజు నిజంగా ప్రభుత్వం చేస్తున్న ఏవైతే ఉన్నాయో పనికి సమానమైన వేతనం చట్టం ఒకటి, ఆ చట్టం తీసుకొని వచ్చి ఆ చట్టంలో భాగంగా 10 దినాలను కూడా కేటాయించడం జరిగింది. ఈరోజు అమెరికా దేశంలో చికాగో నగరంలో 1886లో ఉవ్వెత్తున కార్మికులంతా కూడా సంఘటిత రంగం, అసంఘటిత రంగం కార్మికులు వెట్టి చాకిరీ చేసే రోజుల్లో, సమాన వేతనం లేని రోజుల్లో ఐక్యతగా పెద్ద ఎత్తున పోరాటం చేసి రోడ్ల మీదకి వచ్చి పెద్ద ఎత్తున పోరాటం చేసిన సందర్భంగా కొంతమంది కార్మికులు చనిపోయారు. ఆ చనిపోయినటువంటి చొక్కాలని తీసి పైకి ఎగరవేసిన జెండానే ఎర్ర జెండా. ఆ తర్వాత ప్రపంచవ్యాప్తంగా పని దినాలు, సమాన వేతనాలు ఇవన్నీ కూడా ఒక ప్రాథమిక హక్కుగా మన కార్మికులు సాధించుకున్నాం. ఆ తర్వాత కాలంలో మన ఇండియాలో చూసుకున్నప్పుడు ఎక్కువ కాలం కాంగ్రెస్ పార్టీ పరిపాలించింది. అది రాష్ట్రంలో, దేశంలో కానీ అనేక కార్మిక చట్టాలు తీసుకురావడంలో కానీ, అనేక సంక్షేమ పథకాలు కార్మికులకి అందుబాటులోకి తీసుకొచ్చే పథకాలే కానివ్వండి. ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో కూడా అసంఘటిత కార్మికులకి సమగ్ర శాసన చట్టం తీసుకొచ్చే దాంట్లో కానీ, ఇంకా పథకాలు చాలా తీసుకొచ్చే దాంట్లో ప్రభుత్వం చాలా కీలక పాత్ర పోషిస్తూ ఉంది.